जय गुरुदत्त श्री गुरुदत्त श्री 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 गणपति सच्चिदानंद स्वामीजी सत्संगम एसजीएस ट्रस्ट आध्वर्यं खम्मंलो वेడుకలు నిర్వహించారు। ఖమ్మం బస్ డిపో వెనుక శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో ప్రత్యేక పూజలు చేశారు। సౌందర్య లహరి సామూహిక అనగష్టమి వ్రతం సహస్ర విష్ణునామ పారాయణం గురుపాదుకల పాలాభిషేకం స్వామీజీ అష్టోత్తరం అంగరంగ వైభవంగా నిర్వహించారు। అనంతరం స్వామివారికి నివేదన మంగళహారతి సమర్పించారు। ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కపిలవాయి అచ్యుతరామయ్య భగవద్గీతపై ప్రవచనం చేశారు। అనంతరం స్వామీజీ జన్మ నక్షత్రం హస్త నక్షత్రం సందర్భంగా దత్త భక్తులకు పేదలకు తీర్థం దత్తభిక్ష అన్నప్రసాద వితరణ చేశారు। ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు కోన గోవిందరావు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు। ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు। ఈ కార్యక్రమాన్ని దత్త సేవకులు సేవాకర్తలు దత్త భక్తులు వజనేపల్లి నరసింహారావు బిజ్జల ఈశ్వరరావు తాటికొండ వెంకటేశ్వర్లు పెరుగు వెంకటరమణ యాదవ్ తదితరులు పర్యవేక్షించారు। పచ్చ గంజాయి వచ్చారు కదా ఆ ప్యాకెట్ తీసి ఎదురుకుండా పెట్టుకోండి। नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् तन्नो ब्रह्मः प्रचोदयात् दत्तात्रेयाय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो श्रीगुरुदत्तः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुभद्राय प्रचोदयात् अनगादेवदेव अनगस्वामदेवता ఏంటా భక్తి భక్తి ఏం చెప్పండి। తెల్లవారుజామున లేచి కఠోరంగా మంచినీళ్ళు కూడా తాగకుండా ఉంటే భక్తి కాదండి। భక్తి అంటే నిరంతరం కూడా పరమాత్మ యొక్క చింతన, నిరంతరం పరమాత్మ చింతన అంటే వృత్తి వ్యాపారాలు ఉద్యోగం ఎవరు చేస్తారండి మరి అంటే చేసే ఉద్యోగాన్ని కూడా భగవత్ సేవగా భావిస్తూ చేయాలి। మీరు ఒక ఉద్యోగం చేస్తుంటే మీ దగ్గరికి ఒక మనిషి వస్తాడు ఒక సేవ కోసం, అప్పుడు ఆ ఉద్యోగాన్ని భగవత్ స్వరూపంగా భావించాలి। ఒక వృత్తి వ్యాపారం చేసేవాడు ఒక కస్టమర్ వస్తాడు, ఆయన భగవంతుడి యొక్క రూపంగా భావించి చేయాలి సేవ। ఆ రకంగా భక్తితో సేవించిన వాళ్లకు భగవంతుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాను అని చెప్తూ ఒక్క మాట అంటాడు, చతుర్విధా భజంతే మాం జనా సుఖినో అర్జున ఆత్మ జిజ్ఞాసురర్థార్థి జ్ఞానికి భరతసభ। అవునా చదివారు కదా। అంటే భక్తులు 4 రకాలు, ఆత్మభక్తి, జిజ్ఞాస భక్తి, అర్థార్థ భక్తి, జ్ఞాన భక్తి। మనం ఏ జాతికి చెప్తాం? ఇంకా జ్ఞానం కాదా, ఇంకా జిజ్ఞాసలం కాదా? మనకు రెండే ఉంటాయి, ఒకటి ఆర్తి ఒకటి అర్థార్థి। ఆర్తి అంటే ఏంటండి? వామ్మో నాకేదో ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బంది కలగాలి, మా అబ్బాయికి ఆ ఉద్యోగం రావాలి, అది రావాలి అని ఆర్తులు। అర్థార్థి అర్థం ఏంటి? అర్థం ఏంట కోరిక? మా అమ్మాయికి పెళ్లి కుదరాలి, మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, అమ్మాయికి పెళ్లి కుదరాలి, అబ్బాయికి ఉద్యోగం రావాలి, ఇవన్నీ కూడా అర్థాలే, కోరికలు। ఈ కోరికలతో వస్తారు। ఇంకొకటి ఆర్తి ఏంటి? ఆర్తి అంటే ఇక కొన్ని ఇక్కడ వేదిక మీద అనకూడదు, అన్ని బాధలే, ప్రతిదీ బాధే, ఆధార్ కార్డు రాలేదనేది బాధే, ఆకలి కాలేదనేది బాధే, తినటం జరగట్లేదనే బాధే। అంటే ఈ లోకంలో మానవుడికి ప్రతిదీ కూడా తీసుకుంటే బాధే, అటువంటి బాధలని విన్నవించుకొని బాధలు తొలగాలంటారు, ఆర్తితో వస్తారు। కానీ మన బాధలు బాధలు కాదు। ऐसा फलोपहार नैवेद्य समर्पयामि अभी बलामयामि आगे बलामयामि स्वाहा ओम भगवान स्वाहा स्वाहा
పెట్టండి పెట్టారా కర్పూరం వెలిగించారు ఒకటి స్టార్ట్ చేస్తాం 11 అయిపోతే 10:30 మేము పూజ స్టార్ట్ చేస్తాం వారికి అప్పుడు 2 నిమిషాలు టైం వస్తుంది మీరు 11 వస్తే దాటేస్తే చాలా సమయం తారీఖు మళ్ళీ అరరాష్ట్రం పూజ దీనికి కూడా పాయింట్ మీరు 500 రూపాయలు మాకు ఇస్తే అందరికి ఇస్తే మేము వాడతాం లేదంటే రెగ్యులర్ 2 గోత్రనామాలు తగ్గట్టే పరిగెత్తుకుంటే మీకు పూజ నడుస్తుంది नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् तन्नो ब्रह्मः प्रचोदयात् दत्तात्रेयाय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नः श्रीगुरुदत्तः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुभद्राय प्रचोदयात् అనగాదేవదేవ అనగస్వామి దేవత వచ్చుకొని ప్రదక్షిణ చేసినట్టుగా భావన చేసుకోండి కార్తవీర్యార్జునయుత అనగౌలోక పితరు తుష్యేతాం మే ప్రదక్షిణం అనగాదేవి అనగస్వామి ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. మళ్ళీ అక్షంతర పుష్పం చేత పుచ్చుకొని అందరూ కూడా ప్రార్థనం మనోవాక్కాయోర్ధం క్షిపతు మఘ మాత్మేయ విచతే హిమముఖ పుత్రాష్టక తత్పరివారం వందనితయో అనగాదేవత అనగస్వామినే నమః. అక్షంతర నమస్కారాన్ని ప్రార్థన నమస్కారం సమర్పయామి.